కర్ణాటక ఎన్నికల్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి మంత్రి ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు అన్నారు. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్, కర్ణాటకలో అప్రతిహత విజయం సాధించడం జరిగింది. మీరు అక్కడ ఫుల్ టైం ఇవ్వడం జరిగింది. ఎట్లా భావించవచ్చు? థ్యాంక్ యూ అండి. మీకు మీ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రత్యేకించి అక్కడ ఒక శాస్త్రీయబద్ధంగా ఎలక్షన్ నిర్వహణ జరిగింది. అంటే అతి ముఖ్య నాయకులు, అంటే ప్రధానంగా ఉన్న మా మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మొదటి అడుగ్గా వారు చేసిన నిర్ణయం సీట్ల కేటాయింపు విషయంలో కానీ, ఎందుకంటే ఆఖరికి వచ్చే వరకు వారే చేస్తారు సీట్లు. మాకు సంబంధించిన సెక్రటరీస్ అందరూ కూడా అభిప్రాయాలు ఇచ్చిన, మా జనరల్ సెక్రటరీ గారు అభిప్రాయాలు ఇచ్చిన, ఒక శాస్త్రీయబద్ధంగా అంటే సర్వేల ద్వారా ఒక నిర్వహణ చేపట్టి దాని క్రమంలో ఆఖరికి వారి పరంగా జరిగే సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సైంటిఫిక్గా జరిగింది. సో క్యాండిడేట్స్ ఒక్కొక్క నియోజకవర్గంలో 2, 3, 4, 5 ఉన్నప్పుడు ఈరోజు ఎవరు ఎన్ని ప్రతిపాదనలు ఇచ్చినా నిర్ణయం ఏ విధంగా చేయాలనే ఒక ఆలోచన మరి ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ముకుల్ వాస్నిక్ గారు, వారు కూడా ఒక 5-6 సార్లు మీటింగ్స్ సెపరేట్గా పెట్టుకొని ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన నాయకులు, సిఎల్పి నాయకులు సిద్ధరామయ్య గారు కానీ, డికే శివకుమార్ గారు కానీ, వారంతటా వారు కూర్చొని మరి ఒక మంచి నిర్ణయాలతో ముందుకు వచ్చి ఒక బాధ్యత గల వారికి ఇద్దరు ఈక్వల్గా నడిచే అభ్యర్థుల విషయంలో కూడా ఇద్దరికి ఇయ్యలేం కనుక ఇద్దరిని కూడా వారే కూర్చోబెట్టి ఒక సమన్వయం చేయడానికి ప్రయత్నం చేసి దాని తర్వాత మా అడుగు సమన్వయం చేసే కార్యక్రమంలో మాకు ఇచ్చిన బాధ్యతలో భాగంగా వివిధ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడానికి మేమందరం కూడా కృషించి పనిచేసాం. నాతో పాటు నా సహచర సెక్రటరీస్, మా జనరల్ సెక్రటరీ గారు, ప్రధానంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధినేతలు అందరూ కూడా సమన్వయంతో పనిచేయటం అది ముఖ్య కారణం. కర్ణాటక ఫలితాలు తెలంగాణలో ఫలిస్తాయని అనుకుంటున్నారు? కర్ణాటక ఫలితాలు కంటే ఇంకా మెరుగైన రీతిలో, అంటే అక్కడే అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. ఇక్కడ కూడా అదే రకంగా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వ పరంగా వ్యతిరేకంగా ఉన్నారు. కర్ణాటక వేరు, తెలంగాణ వేరని ఒకవైపు అధికార బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. ఎట్లా చూడవచ్చు? డెఫినెట్లీ ఆ రాష్ట్రం వేరే, ఈ రాష్ట్రం వేరే, తప్పకుండా వారు చెప్పే కరెక్ట్, అంతవరకు కరెక్ట్. కానీ ఫలితాలు రాజకీయ కోణంలో ఏది చూసినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక విశ్వసనీయత ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ పట్ల ఒక విశ్వాసం. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదైతే చెప్తుందో దాని పరంగా నిలబడుతుందనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ నమ్మకం అక్కడ చూపెట్టినరు, అదే నమ్మకం ఇక్కడ కూడా ఉంది. అందుకోసమే ఆ రాష్ట్రాలు వేరే అయిపోయినా కానీ అక్కడ పరిపాలన అంశానికి వస్తే అక్కడికంటే ఇక్కడ పరిపాలన అంశం విషయంలో ప్రజలు ఇంకా వ్యతిరేకతతో ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట మేరకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక ప్రాబ్లం ఉంది. ప్రజల యొక్క మద్దతు ఉండి ఎన్నికైనటువంటి వాళ్ళే అమ్ముడుపోయారు, ఒక రకంగా వాళ్ళు ఉండలేకపోయారు. ఇప్పుడు మేము ఫలితాలు అనుకూలంగా ఇస్తే వాళ్ళు ఏ మేరకు ఉంటారు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఎట్లా మీరు క్రోడీకరించుకొని సమన్వయపరుస్తారు? ఒకటి. రెండవది, రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల సీనియర్లు కొంత కిందకు వాయిస్తున్నారు. ఒకవైపు జగ్గారెడ్డి కావచ్చు, ఇంకొక వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు. అట్లాంటి వాళ్ళ మధ్య సమన్వయం. ఈరోజు మీరు ఒకసారి ఉదాహరణ, అందుకోసమే బీజేపీకి సంబంధించిన ఉదాహరణ చెప్పినాం. అక్కడ కూడా కొంతమంది శాసనసభ్యులందరినీ కూడా మరి మభ్యపెట్టి కొనుక్కున్నారు. వారు చాలా వరకు కూడా 90% మంది వారు ఓడిపోయారు, అక్కడ ఓడిపోయారు. ఈరోజు కూడా ఇక్కడ కూడా ఎవరైతే శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడి గెలిచిండ్రో ప్రజలు తప్పకుండా వారికి కూడా అదే విధంగా బుద్ధి చెప్తారు. సో ప్రజలకు తెలుసు ఎవరు ఉండే కార్యక్రమం చేస్తారో, ఎవరు పోయే కార్యక్రమం చేస్తారో, పోతే ఏ విధంగా ఇబ్బంది జరుగుతుంది, ఏ విధంగా వారికి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారో. బీజేపీ అక్కడ కర్ణాటకలో మా ప్రభుత్వాన్ని, ఆ రోజు ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఎవరైతే బీజేపీకి పోయి సపోర్ట్ చేసి బీజేపీ పార్టీని నిలబెట్టినరో ప్రభుత్వ పరంగా, వారందరినీ కూడా చాలా వరకు దాదాపు అందరినీ ఓడగొట్టిన ప్రజలు. సో అంతకంటే ఎక్కువ రెట్టింపు
ఉత్సాహంతో ప్రజలు ఉన్నారు, రండి మళ్ళీ ఒకసారి ఏ విధంగా ఓటేయాలని చూసే కార్యక్రమంలో ఉన్నారు. అదొకటి. రెండవది, ఈరోజు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఏ పార్టీలో ఉంటాయి. మీరు చూసిండ్రు, బీజేపీ ఓ సిస్టమేటిక్ పార్టీ అని వాళ్ళ పత్రికలు వారి సంబంధించిన మీడియా చూసుకోండి. మొన్న ఏం జరుగుతుందండి, వారి భేదాభిప్రాయాలు ఉన్నాయి. భేదాభిప్రాయాలు కామన్ ఉంటాయి, ఏ పార్టీలోనూ భేదాభిప్రాయాలు ఉంటాయి. ఏ అంశంకి వచ్చినప్పుడు నాదో అభిప్రాయం ఉంటుంది, మా సర్పంచ్ గారి అభిప్రాయం ఒకటి ఉంటుంది, మా రాజయ్య గారి అభిప్రాయం ఒకటి ఉంటుంది. ఈ అభిప్రాయాలు ఉన్నప్పటికీ మేము అందరం కూడా ఆఖరికి టార్గెట్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. బీఆర్ఎస్ కానీ ఈరోజు అధికార పార్టీ అయిన బీజేపీ ఒక పక్షాన, కేంద్రంలో ఇటు రాష్ట్రంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వారి మీడియా ఛానల్స్ ఉన్నాయి, వారి న్యూస్ పేపర్లు ఉన్నాయి, వారి సోషల్ మీడియా నడిపిస్తూ మా పార్టీలో చిన్నదాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. దాన్ని పెద్ద ఎత్తున చూపెట్టే వరకు ప్రజల్లో ఒక ఆలోచన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఒక ప్రజాస్వామికమైన పార్టీలో అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, వివిధ అభిప్రాయాలు ఉంటాయి కనుక మీరు అందరూ ఆఖరికి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తారని ప్రజలకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీలోకి శ్రీధర్ బాబు గారు ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు జాయిన్ అయ్యే అవకాశం? నేను అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానంగా నాకు ఇచ్చిన బాధ్యతలో నిమగ్నమే ఉన్నాం. ఎవడో పనికిరానోడు ప్రచారం చేసేదానికి నేను జవాబు చెప్పను. ఖచ్చితంగా ప్రచారం అవుతున్న దృష్టికి మీ దృష్టికి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కదా, ఎవడో ప్రచారం చేస్తే మీ దృష్టికి వచ్చినట్టుంది, ఎవడో ప్రచారం చేస్తే మీ దృష్టికి వచ్చినట్టుంది. లేకుంటే మీ ఛానల్ వాళ్ళు కూడా ఏ పార్టీ నుంచి అడిపిస్తున్నారో నాకు తెలియదు. రెండు కారణాలు చెప్తున్నారు, పార్టీలకు అతీతంగా మేము అడుగుతున్నాము. రెండు కారణాలు చెప్తున్నారు. అధికార పక్ష నేతలకి ఇచ్చే ప్రాధాన్యత కన్నా మంత్రిని శ్రీధర్ బాబు గారికి ఎక్కువ ప్రాధాన్యత అధికార పార్టీలో ఉంది, ఆ పనులన్నీ చకచక జరుగుతున్నాయని అంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా కొన్ని అధికారాలు ఉంటాయి. ఓన్లీ శాసనసభ్యుడని ఎన్నికైనాక వదిలిపెట్టి ఇద్దరు గన్మెన్లు ఇచ్చి ఒక క్వార్టర్ ఇచ్చి వదిలిపెట్టే క్రమం కాదు. ప్రజలకు సంబంధించి సమస్యలను మాట్లాడటానికి, ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి ఈరోజు అధికార పక్షంలో ఉన్న శాసనసభ్యులతో సమానంగా వారికి ఏ పని చేస్తారో ఇక్కడ పనిచేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ అయినా చేయటం లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం ఏ విధంగా అధికార పక్షంలో ఉన్న వారికి కాకుండా చేయటం లేదు. ఈరోజు అధికార పక్షం, ఈరోజు పోలీసు వారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, నాయకును ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రజలకు అందరికీ కూడా తెలుసు. రెవెన్యూ యంత్రాంగం కానీ ఏ విధంగా ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలు చెప్పినప్పుడు న్యాయం జరిగే కార్యక్రమం కనబడతలేదు. అందుకోసం చెప్తా ఉన్నాను, వారికి చేత కాకుండా కొంతమందికి చేతకాని రాజకీయం ఉన్నప్పుడు ప్రజలకు ఏమి అధికారంలో ఉండి ఏం చేయలేని తరుణంలో, ఈ ప్రాంతానికి సంబంధించి అధికారంలో ఉండి ఏం చేయలేని తరుణంలో అరే ఆయన చేస్తున్నాడు ఏం చేయలేకపోతున్నావు అనే ఒక బాధ, ఒక ఈర్ష్య, ఒక ద్వేషము పెట్టుకొని నడిస్తే నేను అందరితో కూడా ప్రేమాభిభావంతో మా ప్రాంతంలో ఉండేవారిని కలుస్తాను. మా ఆఖరికి నాకు ఓటేయనని కూడా నమస్కారం పెట్టుకొని పోతాం. ఎందుకంటే నేను ఒక ప్రజాప్రతినిధి. ఆ సందర్భంలో ఎన్నికైనప్పుడు నాకు వీలున్నంత వరకు తప్పకుండా ప్రభుత్వంతో పోరాటం చేస్తాం, నిధులు కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వారు ఇస్తారో ఇయ్యరో తప్పులేదు, కానీ సమానంగా ఈరోజు అధికార పక్షానికి సంబంధించిన శాసనసభ్యులతో పాటు ప్రతిపక్షానికి, ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, శాసనసభ్యులు కూడా సమానంగా హక్కులు ఇచ్చే బాధ్యత, రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులు ఇచ్చే కార్యక్రమం చేయాలి. మీరు చేయటం లేదని మా మనోవేదన. మంత్రి కేటీఆర్తో తరచు మీరు కాంటాక్ట్లో ఉంటున్నారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పని. ఇదే అంటున్నాను, పనికిరానోడు, చేతకాని రాజకీయం చేసేటోడు కొన్ని ప్రచారాలు చేస్తూ ఉంటారు. అధికార పార్టీలో అధికారపరంగా ఉండి ఈరోజు చేతకాని రాజకీయం చేసేటోళ్ళు చాలామంది ఈ విధంగా మాట్లాడతారు. మోరోవర్ ఇక్కడ గుంజపడుగు వామనరావు దంపతుల హత్య కేసు తర్వాత సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది. ఒక హింసాత్మకమైనటువంటి, ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మంత్రి నియోజకవర్గంలో నెలకొంది. ఎట్లా చూడొచ్చు దీన్ని? ఈరోజు మేము సోషల్ మీడియాకు సంబంధించి కూడా అందరూ చాలా శాంతియుతంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు. ఒక అన్మేనర్లీగా, అంటే ఈరోజు ప్రజాస్వామికంగా వ్యతిరేకంగా ఈరోజు ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు చూపెట్టే ప్రయత్నం చేయాలి. కానీ కుటుంబ పరంగా సరే నన్ను తిట్టుతో పాటు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణుల కుటుంబ పరంగా హీనంగా, నీచంగా ఈరోజు రాజకీయ డొల్లాతనంతో సోషల్ మీడియాలో చేస్తే ప్రజలందరినీ కూడా మేము చెప్తూ ఉంటాం, గమనించండి ఏ విధంగా హింస పెడతా ఉన్నారో.
ఈ హింసకు సంబంధించి కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ ఓపికగా ఉందాం. మనం సేవ చేయడానికి ఈరోజు ప్రజలకున్న కష్టాలని మరి ప్రభుత్వానికి తెలియజేయడానికి, సమస్యలు పరిష్కారం కావడానికి ముందుకు పోవాలి తప్ప ఈ సోషల్ మీడియా చేపట్టి ఓట్లు అడుకునే ప్రయత్నం చేయొద్దు. నీచంగా, అతి భయంకరంగా ఈరోజు మానసికంగా మరి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను హింస పెట్టే కార్యక్రమంలో ఎంత చేసినా కానీ ప్రజలకు సంబంధించిన అంశంలో మనం రాజకీయంలో ఉన్నాం కనుక వారి పక్షాన మనం అన్నీ పడదాం. తప్పకుండా రాజకీయ క్షేత్రంలోనే కేవలం ఎన్నికలు పోయినప్పుడు తప్పకుండా మేము చేసింది ఏంది, ప్రభుత్వ పరంగా ఈరోజు కాందేంది, మేము చేయబోయేది ఏంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తాయని చెప్పడం జరుగుతుంది. అదే విధమైన ఒక ప్రయత్నం, నమ్మకాన్ని తీసుకొస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి బరిలో శ్రీధర్ బాబు ఉండే అవకాశం ఉందంటారు. ఎందుకంటే గతంలో సైతం ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆల్మోస్ట్ మిమ్మల్ని షాడో ముఖ్యమంత్రి అన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడే అన్నారు, కొంతమంది ఏదో టీఆర్ఎస్ బీజేపీలో పోతారు, మళ్ళీ ముఖ్యమంత్రి దాకా ఎందుకు పోతుంది? అది ఒకవేళ మెజార్టీ వస్తే రాజకీయం కదా ఇది. ఈరోజు నాకంటే రాజకీయంగా అనుభవజ్ఞులైన అనేక మంది నాయకులు ఉన్నారు. ఈరోజు మా ఉద్దేశం, మా లక్ష్యం కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఒక తాపత్రయం, ఒక లక్ష్యంగా నాతో పాటు కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా ముందుకు నడుస్తూ ఉంది. సో అక్కడ ఉన్న మా సోనియా గాంధీ గారు, మా మల్లికార్జున్ ఖర్గే సాబు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం చేసే ముందు సమిష్టిగా ఆలోచన చేసి అనేక మంది సీనియర్ నాయకులు అన్నారు, వారిలో ఒకరిని తప్పకుండా ఎంపిక చేస్తారు. టీపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తామన్న శ్రీధర్ బాబు గారు వద్దన్నారు. ఎందుకు అంత సీనియర్ నాయకుడు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందండి? నన్ను ఎవరు అడగలేదు, నేను ఎవరికి చెప్పలేదు. ఈరోజు నేను చెప్తాను, నాకంటే అనుభవజ్ఞులైన అనేక మంది నాయకులు ఉన్నారు. వారిలో మరి రాజకీయంగా ముందుకు నడిపే అంశం విషయం వచ్చే వరకు వారిని నడిపియండి అని మేము చెప్పడం జరిగింది. నన్ను మాత్రం ఎవరు ప్రతిపాదించలేదు, నేను ఎవరిని కూడా అడగలేదు, ఎవరిని కోరలేదు, ఎవరిని తిరస్కరించలేదు. మంత్రిని నియోజకవర్గ ప్రజలకి మీరు అందుబాటులో ఉంటున్నారా? దాదాపు అందుబాటులో ఉండట్లేదు, హైదరాబాద్లో ఉంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు ఒకటి. రెండవది ఏంటంటే మీరు 40 సంవత్సరాలు ఈ మంత్రిని వెనుకబాటుకు కారణమని చెప్పేసి చర్చ జరుగుతున్నది, వైరల్ అవుతున్నది. అదే సోషల్ మీడియా వాళ్ళకు కొంతమందికి అవగాహన లేదు, నీచమైన రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాని జవాబు చెప్పాలంటే నా కుటుంబం హైదరాబాద్లో ఉంటుంది కాదని ఎవరికి, ఇంతమంది మా మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన వారికి అందరికీ తెలుసు. అలాంటప్పుడు మేము ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేస్తున్నామనే ఆలోచన ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా 2018లో హైదరాబాద్లో ఉన్న సార్ కావాలంటే సార్ కావాలని ఇచ్చిండ్రు, తీర్పునిచ్చిండ్రు. ఆ తీర్పునిచ్చినప్పటికీ నా బాధ్యత పరంగా ఎక్కడ ఏమి అవసరం వచ్చినా ఈ ప్రాంతంలోనే అత్యధిక సమయాన్ని వెచ్చించి ఈ 20-25 రోజులు తప్ప అత్యధిక సమయం ఈరోజు 4.5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఉన్నాం. ఇదే నా నియోజకవర్గం, ఇదే నా ఊరు. ఈ ఊరు కూడా ఇక్కడే. ఎవడో అంటే రాజకీయంగా డొల్లాతనంతో ఈర్ష్యా విద్వేషాన్ని పెంచుకొని ఈరోజు ముందుకు పోవాలనే ఆలోచన చేసేవారికి అన్నీ వస్తాయి. మధ్యలో ప్రజలకు సంబంధించి ఇక్కడ డెవలప్మెంట్ కావాలని అవగాహన లేనివాడు మాట్లాడతాడు. నేను అప్పుడే ఛాలెంజ్ చేసిన 2018లో, ఇక్కడ ఉన్న కాలేజీలు, ఇక్కడ ఉన్న స్కూళ్ళు, ఇక్కడ ఉన్నాయి సిద్దిపేటలో ఉన్నాయని అడిగిన. ఇప్పుడు వచ్చింది మళ్ళీ పెట్టుకుండొచ్చు. అది అభివృద్ధి కనబడతలేదా? ఈ రోడ్లు, ఈ కరెంటు, ఇవన్నీ చేసింది ఎవరు కనబడదు. అంటే తెలియని అభివృద్ధి అనే నిర్వచనాన్ని ఏముంటుందో తెలియని వాళ్ళు మాట్లాడుకోనివ్వండి. జనంకు తెలుసు మేము చేసింది ఏందో చేయంది ఏందో తెలుసు. జనం నిర్ణయం చేస్తారు. మేము రాజకీయ క్షేత్రంలో ఉన్నాం. నేను కూడా ఈర్ష్య, ద్వేషము అన్నీ పెంచుకొని ఉంటే ఈ ప్రాంతం అల్లోకలంగా ఉంటుండే. ఈరోజు ఎందుకంటే ఆ ఈర్ష్య ద్వేషంతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడొద్దు, శాంతియుతంగా ఉండాలి. ఈ ప్రాంతం ఒకప్పుడు అలౌకితమైన ప్రాంతం కనుక ఈ ప్రాంతం శాంతియుతంగా ఉండాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక ప్రేమభావంతో ముందుకు నడిచే కార్యక్రమంలో ఒక సమన్వయంతో ముందుకు నడవాలనే ఆలోచనతో ముందుకు పోయే నేను కాదు, మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళు, నేను ఒకటి శాంతిగా ఉన్నా వాళ్ళు శాంతిగా లేకున్నా పెద్ద ఇబ్బందులు అవుతాయి. కానీ వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం, మనం శాంతి ప్రేమతో ముందుకు పోవాలి. ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంత వీలుంటే అంతవరకు సహకారం చేయాలి, మనం అభివృద్ధి చేయాలి, అభివృద్ధి కార్యక్రమం ముందుకు పోవాలి. ఈరోజు నేనేమో వీళ్ళు చేయాలి, అధికారంలో ఉన్న వాళ్ళని చేయమనండి. అధికారంలో ఉన్నారు వాళ్ళ దగ్గర మంత్రుల దగ్గర బొమ్మనండి, ఇంకో దగ్గర బొమ్మండి, కాలు పట్టుకొని ప్రజలకు సంబంధించిన 100 పనులు చేయనండి. అభివృద్ధి అనేది కంటిన్యూయింగ్ ప్రాసెస్. మేము రోడ్ వేసినాం, ఉదాహరణకి ఇదే రోడ్డు డబుల్ రోడ్ చేసినాం, మధ్యలో
డివైడర్ పెట్టినాం. దానికి సంబంధించి ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఇంకోటి వేరే ఏదైనా కార్యక్రమం చేస్తే నడుస్తూనే ఉంటుంది. కానీ ఇక మేము మొత్తం అంతా చేసి ఇక ఒక చిన్న చెట్టు పెట్టేసి మేమే చేస్తామని అనేది దాంతోపాటు చెప్పుకోండి, చేయండి, ప్రజలకు అందరు గమనిస్తూ ఉంటారు. ఆ గమనంతోనే ఓట్లు వస్తాయి. ఆ క్రమంలో మేము ఒక మంచి వాతావరణంలో రాజకీయం నడిపే ప్రయత్నం చేస్తాం తప్ప ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన మరి ఏ విధంగా ఈరోజు మంత్రిని అంటే భయపడే ప్రమాదం, ఆ హత్యలు జరిగిన తర్వాత భయపడే ప్రమాదానికి తీసుకొచ్చారు. రౌడీయుధం గుండాయుధం ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో అని ఒక భయపడమైన వాతావరణం, ఆ వాతావరణం ఉండకూడదు. ఆ వాతావరణం నుంచి బయటికి రావాలి, ఈరోజు శాంతి కావాలి అని మేమందరినీ కూడా కోరే కర్మంలో ముందుకు వెళ్తా ఉన్నాం. చివరిగా మీరు మంతని ప్రజలకి, తెలంగాణ ప్రజలకి ఇచ్చే మెసేజ్ బీయింగ్ ఏ సీనియర్ లీడర్. ఈరోజు మేము చెప్తా ఉన్నాం 2018లో ఏ మేనిఫెస్టోతోనే అయితే ముందుకు వెళ్ళటం జరిగిందో ఆ మేనిఫెస్టోతో పాటు రాబోయే కాలంలో కూడా ఈ 5 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఒక పక్షాన తెలంగాణ వాదులకు, అదేవిధంగా తెలంగాణ సమాజానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు మా జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించి తెలంగాణ గురించి పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మీ అందరి ఆలోచన మేరకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. మీ జీవితంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఒక్కసారి అవకాశం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, తప్పకుండా మేము చేసి చూపెడతాం. మా ప్రణాళిక ఆ విధంగా ఉంటుంది, మా కార్యాచరణ ఆ విధంగా ఉంటుంది. ఈరోజు రైతులకు సంబంధించి కానీ, పేద ప్రజలకు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. వారి భూములు ఉన్నాయి, వారి ఇళ్ళకు సంబంధించి కానీ, పోడు భూములకు సంబంధించి కానీ, ఈ ప్రాంతానికి సంబంధించిన ఇంకా విద్యాలయాలకు సంబంధించి కానీ, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా అన్ని అభివృద్ధి కానీ సంక్షేమ విషయంలో మొత్తం యావత్ దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా ఏర్పడే మనకున్న వనరులతో మనం చేసే కార్యక్రమం ఉంటుంది. ప్రాపర్గా అంటే ఒక సిస్టమేటిక్గా మరి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా చేయటం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఒక్కసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆశీర్వాదం ఇవ్వండి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో మీ సహకారాన్ని, మీ ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద ఇది బీఆర్ఎస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి సంక్షేమం అంటే ఏదో చూపెడతాము, ఇక్కడ మంత్రిలో జరిగినటువంటి పరిస్థితులని అవలోకనం చేసుకోండి, నేను ప్రజల వద్దే ఉంటున్నా, ప్రజల కోసం పనిచేస్తా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం ఖాయం అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV మంథిన్.